క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత నీతిమంతుడు లెబానోన్ మీది దేవదారు వృక్షం వలె ఎదుగుదురు. కీర్తన 92:12-13. ప్రియులారా, దేవుడు నీతిమంతులను దేవదారు వృక్షంతో ఎందుకు పోల్చారంటే దానిలోని ప్రత్యేకతలు చాలా గొప్పవి. దేవదారు వృక్షంను కింగ్ ఆఫ్ ఆల్ ట్రీస్, రాచటీవి గల వృక్షంగా పిలుస్తారు. పరమగీతం 5:15. అతని వైఖరి లెబానోన్ పర్వత తుల్యము, అది దేవదారు వృక్షంనంత ప్రసిద్ధము. దేవదారు వృక్షం 10 అడుగులు పైకి పెరగడానికంటే ముందు 30 అడుగుల లోతుకు దాని వ్రేళ్లను విస్తరింప చేసుకుంటుంది. అదే రీతిగా మనం కూడా ఆత్మీయంగా, శారీరకంగా బలంగా ఎదుగుటకు ముందు ప్రభువు యొక్క ప్రేమలో వేరుపారి స్థిరపడాలి. ఎఫెసీ 3:17. రెండవదిగా, దేవదారు వృక్షం యొక్క వేళ్లు ఎంతటి బండరాళ్ళైనా సరే చొచ్చుకుపోయేంత బలంను, పటుత్వంను సంపాదించుకుని ఉంటుంది. మనం కూడా మన ఎదుగుదలను ఆపివేస్తే ఏ బండరాళ్ళనైనా సరే లెక్క చేయకుండా దేవునిలో బలమైన పునాది కలిగి ఉండాలి అనేది ప్రభువు యొక్క కోరిక.